అందరికీ నమస్కారం. సనాతన సృష్టి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మహాభారతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అర్జునుడు ఒకసారి దుర్యోధనుడిని రక్షించాడు. దుర్యోధనుడు ఇంద్రప్రస్థం నుండి సేవకులందరితో కలిసి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని అవమానించడానికి ద్వైత వనానికి వెళ్లాడు. అక్కడ గంధర్వ చిత్రసేనుడు మరియు అతని అప్సరసలు చెరువులో ఆనందిస్తున్నారు. దుర్యోధనుడు చిత్రసేనను కొలను విడిచిపెట్టమని కోరాడు. కాని అతను నిరాకరించడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిత్రసేనుడు దుర్యోధనుడిపై దాడి చేశాడు. సమీపంలో ఉన్న పాండవులు దుర్యోధనుడిని ఒంటరిగా అనుమతించమని చిత్రసేనుని కోరారు. అర్జునుడి స్నేహితుడైన చిత్రసేనుడు దుర్యోధనుడిని విడిచిపెట్టాడు. కాని అతనిని తీగలతో కట్టి అతని గుర్రంపై ఎక్కించలేదు. దుర్యోధనుడు అవమానానికి గురైనప్పటికీ అర్జునుడికి కృతజ్ఞతలు తెలుపుతూ అతను తనకు చేసిన సహాయానికి ఏమి కావాలని అడిగాడు. ఇంకోసారి దుర్యోధనుడిని అడుగుతానని అర్జునుడు చెప్పాడు. కృష్ణుడి శక్తివంతమైన రథం. కృష్ణుడి రథం పేలుడు మహాభారతంలో ఒక చారిత్రాత్మక క్షణం. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కృష్ణుడు అర్జునుని మొదట రథం నుండి దిగమని అడిగాడు. అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు రథం నుండి దిగాడు. అతను దిగిన వెంటనే రథం మంటల్లో పేలిపోయింది. తరువాత కృష్ణుడు అర్జునునికి తన దివ్య ఉపస్థితి రథాన్ని ధ్వంసం నుంచి రక్షించిందని వివరించాడు. యుద్ధంలో శత్రువులు ఉపయోగించిన దేవతా ఆయుధాలు ఎంతో శక్తివంతమైనవి మరియు కృష్ణుడి దివ్య శక్తితోనే రథం తాకినప్పటికీ వారు ఇద్దరూ రథం దిగే వరకు రథం దెబ్బతిన్నది కాదు. ఈ సంఘటన కృష్ణుడి దివ్య స్వభావాన్ని మరియు అర్జునుడు మరియు పాండవులను కాపాడే శక్తిని చూపిస్తుంది. భీష్మ పితామహుడు ఒక స్త్రీచే శపించబడ్డాడు. భీష్ముడు అసలు పేరు దేవవ్రత, గంగా పుత్రుడిగా ప్రసిద్ధుడైన ఒక శూరవీరుడు. తన తండ్రి రాజా శంతనుకు జీవితకాల సేవ చేయడం మరియు బ్రహ్మచర్యం పాటించడం అనే ప్రతిజ్ఞ తీసుకున్నాడు. భీష్ముడు శిఖండిచే శపించబడ్డాడు. గత జన్మలో అంబ భీష్ముని ప్రేమను కోరింది. కాని అతను బ్రహ్మచర్య వ్రతం కారణంగా ఆమెను తిరస్కరించాడు. కోపంతో మరియు అవమానంతో నిండిన అంబ తీవ్ర తపస్సు చేసి శిఖండిగా పునర్జన్మ పొందింది మరియు భీష్ముని మరణానికి కారణం కావాలని పునరుద్ధరించబడింది. కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండి ముఖ్య పాత్ర పోషించారు. శిఖండి మొదట శిఖండిని అనే పేరుతో స్త్రీగా పుట్టాడు, కాని తర్వాత పురుషుడిగా మారాడు. భీష్ముడు స్త్రీకి లేదా స్త్రీగా పుట్టినవారికి వ్యతిరేకంగా యుద్ధం చేయడని తెలుసుకుని అర్జునుడు భీష్మునిపై దాడి చేయడానికి శిఖండిని తన ముందు ఉంచాడు. భీష్ముడు తన సూత్రాలకు కట్టుబడి తన ఆయుధాలను విడిచిపెట్టి అర్జునుని బాణాలకు బలయ్యాడు. చౌసర్ అదృష్టానికి సంబంధించిన ఆట మాత్రమే కాదు. చౌసర్ లేదా పచీసి అని కూడా పిలుస్తారు. ఇది మహాభారతంలో కీలక పాత్ర పోషించింది. ఇది అదృష్టానికి సంబంధించిన ఆట అని పొరపాటుగా అనుకోవడం తరచుగా జరుగుతుంది. కానీ నిజానికి చౌసర్ అనేది వ్యూహం మరియు నైపుణ్యం అవసరమయ్యే ఆట. పాండవుల పతనానికి కారణమైన ఈ ఆట ప్రఖ్యాతి పొందింది. మహాభారతంలో చౌసర్ ఆటను కౌరవుల మామ శకుని మోసానికి సాధనంగా ఉపయోగించాడు. కౌరవులు గెలిచేలా చేసిన శకుని అద్భుతమైన ఆటగాడు. అతడు పాండవుల పెద్దవాడైన యుధిష్ఠిరుని ఆట ఆడటానికి ఆహ్వానించాడు. ధర్మం పట్ల గౌరవం మరియు ఆజ్ఞ నిబద్ధత కారణంగా యుధిష్ఠిరుడు సవాలును తిరస్కరించలేకపోయాడు. అర్జునుడు ఇంద్రలోకానికి చెందిన ఊర్వశి అనే ఒక అప్సర చేత శపించబడ్డాడు. అర్జునుడు ఒకసారి ఇంద్రలోకానికి సందర్శించారు. అక్కడ ఉన్నప్పుడు ఊర్వశి అనే ఒక అప్సర అతని అందం మరియు పరాక్రమానికి ఆకర్షితురాలు అయ్యింది. అయితే అర్జునుడు ఆమెను తన పూర్వీకుల అనుబంధం వల్ల ఒక తల్లిగా భావించి ఆమెను తల్లి అని సంబోధించాడు. తనను తిరస్కరించడం వల్ల బాధ కలిగిన ఊర్వశి అర్జునుని నపుంసకుడిగా మారుస్తానని శపించింది. అర్జునుడు తన తండ్రి అయిన ఇంద్రుని వద్ద సహాయం కోరినప్పుడు ఇంద్రుడు ఈ శాపం అతనికి ఒక వరంగా మారుతుందని చెప్పారు. అది కూడా కేవలం 1 సంవత్సర కాలమే ఉంటుందని చెప్పాడు. మహాభారతంలో 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత పాండవులు 13వ సంవత్సరాన్ని అజ్ఞాతవాసంలో విరాట్ రాజు ఆస్థానంలో గడిపారు.
అప్పుడు అర్జునుడు ఈ శాపాన్ని ఉపయోగించుకుని 1 సంవత్సర కాలము బృహన్నల అనే నపుంసకుడిగా జీవించాడు. ఈ కాలంలో అతను శాపాన్ని పూర్తి చేసి గుర్తింపును తొలగించకుండా ఉండగలిగాడు. సంవత్సరం పూర్తయిన తర్వాత అతను తిరిగి తన అసలైన స్వరూపాన్ని పొందాడు. ఋషికిందం యొక్క శాపం కారణంగా పాండు తన రాజ్యాన్ని విడిచిపెట్టి సన్యాసి అయ్యాడు. పాండవుల తండ్రి పాండు రాజు ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు జింకలని వేట ఆడారు. కాని అవి ఋషికిందం మరియు అతని భార్య జింక రూపంలో ఉన్నారు. మరణించే ముందు కిందం పాండుని శపించి తన భార్యలతో శారీరకంగా కలుసుకోవడం వల్ల పాండు మరణిస్తాడని చెప్పారు. ఋషికిందమ యొక్క శాపం కారణంగా పాండు తన రాజ్యాన్ని విడిచిపెట్టి సన్యాసి అయ్యాడు. కుంతి మరియు మాద్రి కూడా వారితో కలిసి ఒక అరణ్యంలో నివసించడం ప్రారంభించారు. శాపం ఉన్నప్పటికీ పాండు పిల్లలను ఆశించాడు. కుంతి ఋషి దుర్వాస ద్వారా ఒక వరం పొందారు. దానితో ఏ దేవుణ్ణి పిలిస్తే వారికి ఒక సంతానం కలుగుతుంది. కుంతి ఈ వరాన్ని ఉపయోగించి యమ ధర్మరాజు, వాయుదేవుడు మరియు ఇంద్రుడితో కలిసి వరుసగా ధర్మరాజు యుధిష్ఠిరుడు, భీముడు మరియు అర్జునుడును ప్రసవించింది. తరువాత కుంతి ఆ మంత్రం మాద్రికి నేర్పించింది. మాద్రి అశ్విని దేవతలను పిలిచి వారి అనుకూలతతో నకులుడు మరియు సహదేవుడు అనే కవలలను ప్రసవించింది. ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనాతన సృష్టి.